అందరికీ నమస్కారం. నేను మీ మణి. అందరు ఎలా ఉన్నారు? సో ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రముఖమైన ఒక ప్రదేశానికి రావడం జరిగింది. దరిదాపుగా మీకు తమ్నెల్ చూస్తే అర్థమైపోతుంది కదా, దరిదాపుగా 800 సంవత్సరాల క్రితం ఇక్కడ స్వయంభుగా వెలిసిన ఆలయం అని చెప్పొచ్చు. ఇది మనకు ప్రపంచంలోనే రెండే ఆలయాలు మాత్రం ఉన్నాయి. అది మన భారతదేశంలో ఉండడం మనకు గొప్పతనం అని చెప్పొచ్చు. ఒకటి వచ్చేసి హరిద్వార్లో ఉంటుంది, అలాగే రెండో ఆలయం వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణలో ఉండడం జరిగింది. ఈ ఆలయం వచ్చేసి కాశింపేట అనే గ్రామం, గన్నవరం అనే మండల్, ఆ కరీంనగర్ డిస్టిక్కి ఉండడం జరిగిందనమాట. ఆ కాశింపేట అనే గ్రామంలో మనకు బెజ్జంకి వెళ్ళే రోడ్లో ఉండడం జరుగుతుంది. గన్నవరం నుంచి బెజ్జంకి వెళ్ళే రోడ్లో చక్కగా చాలా అద్భుతమైన ఆలయం అని చెప్పొచ్చు. సో నేను వచ్చానమాట అక్కడికి, డైరెక్ట్ ఇక్కడికి వచ్చి బ్లాగ్ చేస్తున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బ్యాక్ సైడ్లో ఉందన్నమాట ఆలయం. సో చక్కగా వెళ్ళి దర్శించుకుందాం. అసలు ఏంటి అనే విషయాలు అన్నీ చెప్తాను అనమాట. సో నేను మైక్ అయితే దీనిలో యూజ్ చేయట్లేదు, మొత్తం మీకు కంప్లీట్గా వీడియో తీసేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే క్లియర్గా చూపించడానికి మీకు ప్రయత్నిస్తున్నాను. అలాగే కొత్తగా వచ్చి ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో మీరు ఇచ్చే ఈ చిన్న సబ్స్క్రైబ్ బటన్ మనం ఇంకా మంచి మంచి వీడియో చేయడానికి సపోర్ట్గా ఉంటుందన్నమాట. సో అదనమాట. ఇంకా చక్కగా దర్శనానికి అయితే వెళ్దాం. ఇంకా చాలా జనాలు వచ్చారు. మనకి ఇక్కడ వచ్చేసి మంగళవారం అండ్ గురువారం వచ్చేసి చాలా జనాలు ఉంటారనమాట. వాళ్ళు చాలామంది వస్తారు దర్శించుకోవడానికి అమ్మవారిని. సో ఈ అసలు ఆలయం పేరు చెప్పలేదు కదా, స్వయంభూ శ్రీ మానసాదేవి ఆలయం అనమాట. సో అది ఇంకా దర్శనానికి అయితే వెళ్దాం మనం. ఇలా మీరు ముందుకు వస్తే చూడండి, ఇది రోడ్ అనమాట, మెయిన్ రోడ్. ఇక్కడ మీకు బస్సు కూడా ఇక్కడే ఆగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ప్రధాన ఆలయంలోకి ద్వారం. చూడండి ఎంత చక్కగా ఉందో. చూడండి, నేను వెళ్ళినప్పుడు వర్షం పడేలాగుందిలేండి, వర్షం ఏం పడలేదులేండి. ఇక్కడ చూడండి, ఇంక ఇది మెయిన్ మనకు లోపలికి వెళ్ళడానికి దారి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కొంచెం చూసుకున్నట్టయితే ఇక్కడ అభిషేకాలకు అన్నిటికి సంబంధించినటువంటివి మనకు అభిషేకాలు కానీ ఏవైనా చేయడానికి ఇక్కడ టికెట్స్ మనకి ఇస్తారు. అలాగే లడ్డూస్ కూడా లెఫ్ట్ సైడ్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక కొంచెం కుడివైపు చూసినట్టయితే మనకి ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి ప్రదేశం ఉంటుంది. అలా మనం కాళ్ళను శుభ్రపరచుకొని లోపలికి వచ్చినట్టయితే మనకు మొదటగా కుడివైపున కనిపించే ఈ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది, మన కళ్ళని ఆకట్టుకుంటుంది. ఇది చక్కగా అందరూ ఆడవారు మగవారు 108 లింగాలకు చుట్టూతా అభిషేకం చేస్తూ ఉంటారనమాట ఆ ఉన్న నీటితో. చూడండి ఎంత చక్కగా ఇది డిజైన్ చేయడం జరిగిందో. మగవారు అయితే షర్టు, వారికి ఉన్న బెల్ట్ను తీసేసి ఈ అభిషేకం అయితే తీసేసి చేయడం జరుగుతుంది. అభిషేకం చూడండి, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. సో వీడియోలో ఉన్నట్టుగా అయితే అందరూ చేస్తుంటారు ఒకరి వెనుక ఒకరు ఈ 108 లింగాలకు. తర్వాతనే లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఆడవారు లోపలికి వచ్చే ముందు కాళ్ళకి పసుపు మరియు పారాని రాసుకొని జుట్టు వేసుకొని లోపలికి రావాల్సి ఉంటుందన్నమాట. ఇవి మొదటి నియమం. ఆ ద్వారం నుండి కొంచెం వెడవైపు చూసుకున్నట్టయితే మనకు ఆంజనేయ స్వామివారు ఉంటారు. ఆయనను కూడా దర్శించుకొని ఇంకా ముందుకు వెళ్ళండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నారో. ఇంత పెద్ద విగ్రహం చూడండి, అసలు అద్భుతంగా ఉంది. అలాగే ఆయన దర్శించుకున్న తర్వాత కొంచెం కుడివైపును చూసినట్టయితే 108 లింగాల ప్రక్కనే మనకు నందియు మరియు శివుని విగ్రహం అయితే ఉండడం జరుగుతుందన్నమాట. విగ్రహం అంటే లింగం అన్నట్టు దాని అర్థం. చూడండి, అలాగే దాని పక్కనే మీరు ఎడమ వైపు చూసుకుంటే ఇక్కడ మనకు హోమగుండం ఉంటుంది. చూడండి, చాలామంది ఇక్కడ హోమాలు చేసుకుంటూ ఉంటారు. సో వాటి గురించి అయితే ఇక్కడ హోమగుండం ఉండడం జరిగింది. సో ఇలా ఈ ఆలయాలన్నీ అయితే దర్శించుకోండి. దర్శించుకున్న తర్వాత నేను కూడా ఈ ఆలయంలోకి వెళ్ళి దర్శించుకున్నాను. చాలా బాగుంది అమ్మవారు అయితే. అలాగే ఈ ఆలయ చరిత్రలోకి వెళ్ళినట్టయితే 10 ఏళ్ల కిందట ఇక్కడ కాశింపేట గ్రామంలో పోచమ్మ ఆలయం చక్కగా లేదని వాటికి మరమ్మత్తు కోసం మరమ్మత్తు చేద్దామని చెప్పేసి మొదలు పెడుతుంటే, అలాగే ఈ పొలిమేరలో ఉన్న ఆలయాలు కూడా చక్కదిద్దాలి, వాటికి అభిషేకాలు చేయాలనే ఒక ఉద్దేశంతో మొదలు పెట్టగా ఇక్కడ ఈ ప్రస్తుతం ఉన్న ఈ ఆలయంలో సో వీరభద్ర స్వామివారు ఉండేవారు. ఆ స్వామివారిని ఒరిగిపోయినాగా ఉంటే దాన్ని మళ్ళీ మరమ్మత్తు చేసి ప్రతిష్ఠించాలని కొందరు పూజారులు గురువులు చెప్పగా ఇక్కడ ఈ పెద్ద వాళ్ళ ఆలయాలు వాటి రావడం జరిగింది. ఆ పెద్దవారు వచ్చి అక్కడ దాన్ని పెకిలిస్తూ ఉండగా అక్కడ నుంచి కింద ఏదో కనబడినట్టు అయితే అది ఏంటి అని చూడగా రెండు విగ్రహాలు అయితే బయటపడడం జరిగింది. ఒకటి మహాలక్ష్మి అమ్మవారు మరియు సో మానసాదేవి అమ్మవారు అనమాట. అది చూసిన తర్వాత అసలు ఏంటని చాలా భయపడ్డారు. అలాగే కొంతమంది గురువులు వచ్చి చూడగా అది దరిదాపుగా 800 సంవత్సరాల క్రితం నాటిదని నిర్ధారణ జరిగింది. అప్పటి నుండి దాన్ని ఆ విగ్రహాన్ని తీసుకొని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మనకు దరిదాపుగా మన
ప్రపంచంలోనే రెండో ఆలయం అన్నమాట. ఇది మొదటి హరిద్వార్లో ఉంటుంది మానసాదేవి ఆలయం. ఇక్కడ 2014 నుంచి దీనికి తర్వాత ఇక్కడ భక్తులు రాకపోకలు ఎక్కువ రావడం జరిగింది. ఇక్కడ మనకు వెనక భాగంలో చూసుకోండి, ఎంత అద్భుతంగా దాన్ని చిత్రీకరించారో చూడండి. నాగు సర్పాలతో ఉన్నటువంటిది. ఇలా ఈ ఆలయానికి అయితే చరిత్ర రావడం జరిగింది. ఈ విగ్రహం వచ్చేసి దరిదాపు 800 సంవత్సరాల క్రితం నాటిదని నిర్ధారణ జరిగిందనమాట. ఇది ఇలా అన్నమాట. దీనికి ఉన్న చరిత్ర ఇది. సో మనకు ప్రపంచంలోనే రెండో ఆలయం అంటే అర్థం చేసుకోండి. చూశారు కదా, అది వెనుక భాగం. అలాగే ఇక్కడ ఒడిబియ్యం పోస్తారు. అమ్మవారి చీరలు కూడా మీకు ఇక్కడ లభిస్తాయి. చూడండి, చక్కగా మీరు కావాలంటే తీసుకోవచ్చు. ఇంకా ఇదండి చూడండి, ఇది మనకు లోపలికి వచ్చే ఎంట్రన్స్. పక్కనే అక్కడ నాగలింగాలు, అలాగే పక్కనే మనకు ఇంకొక ఆలయం చూడండి. మీకు ఇక్కడ పక్కన చూస్తుంటే ఇక్కడ మెయిన్ మనకు ముడుపులండి. ముడుపులు ఏ సమస్య ఉన్నా, మీకు పెళ్ళి కాకపోయినా కానీ సంతానం కలగపోయినా మీరు అమ్మవారిని నిశ్చిద్దగా మీరు కొలిచి ఆ ముడుపు కట్టినట్టయితే మీకు అతి తొందరలోనే ఆ కోరిక అనేది నెరవేరడం జరుగుతుంది. అమ్మవారికి ఉన్న ప్రత్యేకతలో ఇది ఒక ప్రత్యేకత అని చెప్పొచ్చు. చాలా గొప్ప దైవమున్న అమ్మవారు. నిజంగా చాలా మంచి జరుగుద్ది మనకైతే. చాలా పవర్ఫుల్ అమ్మవారు అని చెప్తాను నేను డెఫినెట్గా. మీరైతే వెళ్ళి మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ ఖచ్చితంగా విజిట్ కాండి. విజిట్ అయ్యి టెంపుల్ని దర్శించుకోండి. చాలా బాగా జరుగుద్ది అనమాట. మీకు అంతా మంచిగా జరుగుద్ది అదనమాట. ఇంకా చూడండి, ఆలయంలోకి నేను వెళ్ళినప్పుడైతే చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ ఇంకా వెళ్ళండి మీరైతే. సో మీకు అభిషేకాలు కానీ అన్నదానాలు మీకు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. అక్కడ ముడుపులు చూడండి, 2014 నుంచి ఇప్పటి వరకు అసలు చాలా ముడుపులు కట్టడం జరుగుతుందంట. దరిదాపుగా నెలకు ఒక 3 నుంచి 4,000 ముడుపులు అవుతాయంట. ఇక్కడ ఈ ఉన్న ప్రదేశంలో ముడుపులు కనిపిస్తున్నాయి కదా, ఆ ప్రదేశంలో. ఇంకా అది అర్థం చేసుకోండి ఎంత పవర్ఫుల్ అయితేనో మనకు చెప్పలేమండి. చూడండి, ఇది ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత. ఆలయ చరిత్ర గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. అలాగే మీకు పక్కన ఇక్కడ నవగ్రహాలు కూడా ఉంటే చక్కగా వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోండి. ప్రతి శనివారం వీటికి కూడా అభిషేకాలు జరుగుతాయంట. మీరు వెళ్ళినప్పుడు మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది ఇంకా వీడియో పూర్తిగా మీకు దాని గురించి సమాచారం గురించి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా చూసారు కదా వీడియో గురించి, ఎలా అనిపించిందో ఆలయం గురించి నాకు కింద కామెంట్ చేయండి. చాలా చక్కగా ఉంది అసలు ఆలయం అయితే. సో మనం కోరుకున్న కోరికలని ముడుపులో కట్టి ఇక్కడ కడతారనమాట. చాలా చక్కటి ఆలయం అని నేను చెప్తాను. మీరు ఖచ్చితంగా రావాలి, దీన్ని ఒక్క రోజైనా వీలు చేసుకుని వచ్చి దర్శించుకోండి అమ్మవారిని అయితే. సో ఇది ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు కింద సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను కొత్తగా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో మనం భవిష్యత్తులో మంచి మంచి వీడియో చేయడానికి మీరు నాకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను. సో అదనమాట. ఇంకా సో ఇక్కడ నుండి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇంకా. సో అదనమాట. ఇంకా సో నా ప్రయాణం కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ఈజ్ మణికంఠ సైనింగ్ ఆఫ్. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.